మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్లో కవిత మాట్లాడిన వ్యాఖ్యలపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. కవిత మాట్లాడే ముందు గత చరిత్రను మర్చిపోవద్దని చెప్తున్నారు. మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, మాట్లాడిద్దాం. ఎట్లా చూడొచ్చు? ఒకటే, డ్రామాను రక్తి కట్టించడానికి కాంగ్రెస్ బీజేపీ కవిత రూపంలో ఆడుతున్న ప్రతి ఆట ప్రజలకు అర్థమవుతూ ఉన్నది. ఇవాళ శాసనసభ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీ అది ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపైన స్పందించడం కోసం సమయం అడిగితే గడియ గడియకు మైక్ ఇచ్చినట్టే ఇచ్చుకుంటూ కట్ చేసి అవమానిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆల్రెడీ నేను రాజీనామా చేసిన నా రాజీనామాను ఆమోదించమని చెప్పేసి కోరుతున్నటువంటి ఎమ్మెల్సీ కవితకు మాత్రం శాసన మండలిలో గంట సమయాన్ని ఇవ్వడం అన్నది ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపైన స్పందిస్తామని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఇన్నిసార్లు గగ్గోలు పెట్టినా వాళ్ళని అవమానిస్తున్నాం, ఆగం చేస్తున్నాం, అంగడి చేస్తున్నాం తప్ప సమస్యను ప్రస్తావించే అవకాశం ఇవ్వట్లేదు. మేము ఇక్కడ గంటసేపు ఏమో అవకాశం ఇస్తున్నాము అంటే ఏంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నది. దాంతోపాటు ముఖ్యంగా నేను ఏమంటా ఉన్నానంటే, నీళ్లు నిధులు నియామకాలు అంగడైన ఆగమైన అని చెప్తున్నటువంటి కల్వకుంట్ల కవిత గారు, దేవనపల్లి కవిత గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు వరకు కూడా నువ్వు కేసీఆర్ గారి బిడ్డగానే నీ రాజకీయ ప్రస్థానం ఉన్నది తప్పితే నువ్వు అంతకు మించి ఒక % కూడా నీ వ్యక్తిగతంగా నీకంటూ ఒక గ్రాఫ్ లేదు. నిన్ను ఆదరించింది కేసీఆర్ బిడ్డగానే, నిన్ను హక్కున చేర్చుకున్నది కేసీఆర్ గారి బిడ్డగానే, నీకు భవిష్యత్తు ఇచ్చింది కూడా కేసీఆర్ గారే. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నావు, తర్వాత ఎమ్మెల్సీ ఉన్నావు, మళ్ళీ కంటిన్యూషన్ మళ్ళీ ఎమ్మెల్సీగా ఉన్నావు. నువ్వు ఏదైతే ఒక లిక్కర్ కేసులో ఇరుక్కొని దేశవ్యాప్తంగా నీ పైన ఆరోపణలు వచ్చి నిన్ను కేసు బుక్ చేసి జైలుకు పంపినప్పుడు భారత రాష్ట్ర సమితి మొత్తం నీకు అండదండగా నిలబడదని చెప్పేసి స్వయంగా నువ్వు చెప్పిన వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోయి నాకు అన్యాయం జరిగింది. ఏం అన్యాయం జరిగింది నీకు అంటే నీకు ఇంకేం కానుండే? తెలంగాణ కోసం ప్రాణాలు అడ్డుపెట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో పూర్తిగా బిచ్చగాన్లు అయిపోయి అడక తినే స్థాయికి వచ్చిన కార్యకర్తలు కూడా ఇంకా మా నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఏ పదవు లేనోళ్ళు, ఎక్కడ కనీసం పైసలు లబ్ధి పొందనోళ్ళు, నీ స్థాయి ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నప్పుడు లేదు, ఈ ఉద్యమం స్టార్ట్ కాకముందు నీ స్థాయి ఏంది, ఇవాళ నీ స్థాయి ఏంది ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఇవాళ నువ్వు అంటా ఉన్నావు కేసీఆర్కు ఇక్కడ ఏం బీకిండని చెప్పేసి బీఆర్ఎస్ పెట్టిండని. మరి నువ్వేం బీకడానికి భారత జాగృతి అని పెట్టుకున్నావు? అప్పుడు భారత రాష్ట్ర సమితి నేను వ్యతిరేకించిన అంటున్నావు. భారత రాష్ట్ర సమితి పేరు పెట్టినప్పుడు స్వయంగా అక్కడ ఉన్నావు, నువ్వు అదే సభలో ఉన్నావు నువ్వు. దాని తర్వాత నువ్వు భారత జాగృతి చేసుకున్నావు. అంటే ఏ ఎండకా గొడుగు పట్టుకుంటా, ఏ చెట్టుకాడి పాట ఆడడం వాడుకుంటా, పబ్బం గడుపుకుంటా అంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి చిత్తశుద్ధి ఎంత అనేది భారతదేశం మొత్తానికి తెలుసు. నీకేం తెలుస్తుంది? బీఆర్ఎస్ అని పెడితే ఏం జరిగిందో పోయి నరేంద్ర మోడీని అడుగు చెప్తాడు. బీఆర్ఎస్ అని పెట్టి కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టంగానే నరేంద్ర మోడీ మొత్తం వచ్చి హైదరాబాద్లో కూర్చొని కాంగ్రెస్తో ములాఖాత్ అయ్యి ఓటింగ్ వన్ సైడ్ చేసి ఇలా తెలంగాణలో కేసీఆర్ గారిని ఓడగొట్టడం ఒక కారణం అయితే, నువ్వు లిక్కర్ కేసులో ఇరుక్కోవడం వల్ల దేశవ్యాప్తంగా కేసీఆర్ గారికి ఒక మచ్చనంటగట్టి నీ ఇలా ఓడిపోవడంలో నువ్వు కూడా ప్రధాన పాత్ర పోషించినవు. అవన్నీ మర్చిపోయి ఇవాళ నాకు ఉన్న పలంగా మొత్తం అధికారాన్ని కట్టబెట్టుండ్రి, పార్టీని మొత్తం నా చేతిలో పెట్టుండ్రి, నేను చూసుకుంటా, వీళ్ళ కింద నేను పనిచేయనని చెప్పి నీ అహంకారమే ఇవాళ నేను అక్కడ నిలబెట్టింది తప్పితే మరొకటి కాదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఒకసారి ఆలోచించు. తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిస్థితి ఏముండే తెలంగాణలో, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ జీడిపి ఎంత, తెలంగాణలో పెరిగిన వ్యవసాయం ఎంత, తెలంగాణ ఒడిలో పండినటువంటి పంటలు ఎంత, తెలంగాణకు వచ్చినటువంటి ప్రాజెక్టులు ఎన్ని, తెలంగాణకు ఉచిత కరెంటు కానీ, ఉచిత బీమా కానీ, ఉచితంగా రైతు బంధు కానీ, ప్రతి ఒక్క పథకం ఇలా దేశాన్ని ఆకర్షించింది. కానీ కళ్ళుండి చూడలేకపోతున్నాడు నువ్వు పెట్టుకున్న కళ్ళద్దాలు కాంగ్రెస్ బీజేపీ కాబట్టి ఇలా నీ కళ్ళు కనబడతలేవు అనే విషయాన్ని మేము స్పష్టంగా చెప్తాను. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ముక్కు భూమికి రాసి క్షమాపణ చెప్పి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి ముక్కు భూమికి రాస్తే తప్ప నీకు భవిష్యత్తు లేదు. కేసీఆర్ గారు గతంలో నువ్వేం మాట్లాడినావు? మా నాయకుడు కేసీఆర్ గారు ఏ సినీ హీరోలు పనిచేయరు, ఎంత గ్లామర్ ఉన్నోళ్ళు పనిచేయరు, అందరికంటే ఎక్కువ గ్లామర్ మా కేసీఆర్ గారు, మా నాయకుడు కేసీఆర్ గారు, డాక్టర్ ఆఫ్ ఫైటర్ అని రాసుకున్న నువ్వు ఇలా ఫైటర్ని అవమానించే కార్యక్రమం తీసుకున్నావు. నువ్వు కీలుబొమ్మగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేతిలో, బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారి వాళ్ళతో టైఅప్ అయినవు తప్పితే ఈ దేశ ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల కోసం నువ్వు ముందుకు రాలేదు. ఇంకా రోజు కూడా ఇక రాబోయే రోజుల్లో ఈరోజు ఏదో కొంత పెయిడ్ బ్యాచ్ని ఎంటున్నది కానీ ఇంకా 4 రోజులు ఆ పెయిడ్ బ్యాచ్ కూడా ఉండదు. గతంలో కేసీఆర్ గారి బిడ్డగా బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కాకపోతే ఎంతమంది వచ్చిండ్రు, ఇవాళ కవిత కాకపోతే నీకు ఎంతమంది వస్తున్నారు ఒకసారి రియలైజ్ కావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏం చెప్తారు అంటే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోతుంది, మనుగడే ఉండకుండా పోతుందని ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం జరిగింది. ఒకటి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం,
గతంలో కూడా కొన్ని పార్టీలు, జాతీయ పార్టీలు అన్ని కొన్ని పార్టీలు ఇదే కూతలు కూసినాయి. బీఆర్ఎస్ పార్టీ అనేది కేసీఆర్ గారి కోసమో, కేటీఆర్ గారి కోసం, హరీష్ రావు గారి కోసం పుట్టలేదు. అది పక్తు తెలంగాణ హక్కులను, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కోసం పుట్టినటువంటి పార్టీ. అట్లాంటి పార్టీ మీద ఇవాళ అవాకులు చెవాకులు వేలుకుంటూ పిసపిస చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి అవగాహన ఉన్నది. మా ఇంటి పార్టీ బీఆర్ఎస్, మా పార్టీని మేము కాపాడుకుంటేనే మా భవిష్యత్ అని చెప్పేసి చాలా స్పష్టంగా ఈరోజు జరిగిన ప్రతి ఎలక్షన్లలో వాళ్ళు నిరూపిస్తూ ఉన్నారు. ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద నేను మీ అవాకులు చెవాకులు వీళ్ళు పబ్బం గడుపుకుంటా అంటే అది నీ కర్మ తప్పితే మా కర్మ కాదు. బీఆర్ఎస్ పార్టీ పక్తు తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగానే ఉంటుంది. దాన్ని ఎవరు ఏమి చేయలేరనే విషయాన్ని మేము తెలియజేస్తాం. ఏం చెప్తారు చివరిగా ఈ అంశంలో ఓవరాల్ కవిత ఎపిసోడ్లో ఏం చెప్తారు? 100% ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానంతో కవిత బీజేపీకి, కాంగ్రెస్ తోటి కుమ్మక్క అయింది. ఇవాళ తండ్రిని అవమానించే స్థాయికి వచ్చింది. మేము ముందే ఎక్స్పెక్ట్ చేసినాం. హరీష్ రావు గారిని మాటలు అన్నప్పుడే మేము అనుకున్నాం హరీష్ రావు గారితో ప్రారంభించి తర్వాత పెద్ద సార్ దాకా తీసుకొస్తుంది అనుకున్నాం. అప్పుడేమో మా కోపం, మా తండ్రిని ఎవరన్నా ఏమనంటే నా ఒళ్ళంతా మండిపోతుంది, నాకు ఇట్లా రోమలు లేసి నిలబడుతున్నాయి, అది ఇది అని చెప్పేసి డ్రామాలు ఆడింది. ఇప్పుడు అదే కేసీఆర్ గారిని నిందిస్తూ ఉన్నది. నాకు తెలిసి అంత ఒక డ్రామా అని. డ్రామాలో ఎవరు సూత్రధారి అంటే కవితనే సూత్రధారి. కవితను సూత్రధారిగా పెట్టి వీళ్ళు ఆడుతున్న డ్రామా ప్రజలందరికీ అర్థమవుతున్నది. ఈ డ్రామాలు మానుకొని ఇకనైనా తెలంగాణ ప్రజల కోసం నువ్వు వచ్చి నిలబడితేనేమో నీకు భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే నువ్వు కంప్లీట్ జీరో అవుతావు అని తెలియజేస్తావు. రైట్, ఇదే పరిస్థితి. ఇప్పటికైనా మారాలని ఎట్లా చూడొచ్చు అక్క? బీసీ బిడ్డగా మీరు ఏం చెప్తారు కవిత వ్యవహార శైలి మీద? మీరు కేసీఆర్ గతంలో కూడా దగ్గర వ్యక్తిగా. నేను మా తెలంగాణ రాష్ట్ర సమితి అనగానే నేను 2003లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో జాయిన్ అయినాను. నన్ను మా కేసీఆర్ అన్నగారే జాయిన్ చేసుకున్నారు లక్షపేటకు వచ్చి. తర్వాత 10 సంవత్సరాలు జాగృతి పేరు మీద తన బతుకమ్మ ఆడింది. కానీ 10 జిల్లాలు కూడా నేను తిరిగిన తనతోటి. ఆమె వచ్చింది 2006-7లో. అంతకుముందు ఆమె లేదు, కానీ మేము పని చేసినాం. మాకెంతవరకు న్యాయం చేసింది ఆమె? ఇవాళ బీసీ అంటున్నది, నేను బీసీ బిడ్డని. నాకెంతవరకు న్యాయం చేసింది ఆమె? ఒక తోబుట్టు కంటే ఎక్కువ చూసినాం. కేసీఆర్ బిడ్డగా చూసినాం, మాతోటి మహిళగా చూసినాం. ఈరోజు లిక్కర్ స్కామ్లో దిగిందంటే మా తల మొత్తం వంచేసుకున్నాం. మహిళా జాతికే తలవంపులు తెచ్చిన ఆ దుర్సాని. కానీ మేము అప్పుడు కూడా ఆమెను ఏమనలే, ఒక కేసీఆర్ బిడ్డగానే గౌరవించినాం. కానీ ఇలా బీసీలకు న్యాయం చేస్తా, వాళ్ళకు న్యాయం చేస్తా, వీళ్ళకి న్యాయం చేస్తా అని తిరుగుతున్నావు. అప్పుడెందుకు పోయింది? 10 ఏళ్ళు నువ్వేం న్యాయం చేసినావు? 10 ఏళ్ళు పదవిలో ఉన్నావు, మాకంటే ఎక్కువ అనుభవించినావు, మాకంటే ఎక్కువ సంపాదించుకున్నావు. మేము బికార్లమైనాం. తెలంగాణ రాష్ట్ర సమితి కోసం కష్టపడ్డ వాళ్ళమంతా మేము పక్కకి వెళ్ళిపోయినాం. ఇవాళ నీకు పక్కన ఉన్న వాళ్ళంతా నీకు బీసీ బిడ్డలు, నువ్వు న్యాయం చేసే మనిషివి. ఒక తండ్రినే గౌరవించను నువ్వు ప్రజలకేం న్యాయం చేస్తానని ముందుకు వచ్చినావు. శాసన మండలిలో రిజైన్ చేసినావు. నీకు ఆపేక్ష లేకుంటే శాసన మండలిలో మాట్లాడే హక్కు ఎక్కడిది? నేను మాట్లాడాను అని వెళ్ళిపోనుంటివి వాళ్ళు పిలిచినా కానీ. కానీ ఇలా ఒక అవకాశం తీసుకొని ప్రజలకు న్యాయం చేసే మాటలు మాట్లాడకుండా కేవలం భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి మీదనే ఊరిని పడ్డావు. కేసీఆర్ ఎవరండి? నీ కన్న తండ్రి, నీకు రక్తం ఇచ్చిన తండ్రి. ఆయనను బజార్లో పెట్టినాక నువ్వేం చేస్తావమ్మా? మాకేం చేస్తావు? ప్రజలకేం చేస్తావు? బీసీలకు ఏం చేస్తావు? ఎవరికైనా ఏం చేస్తావు? నువ్వు ఏమీ చెయ్యవు. ఎక్కడ నీకు గౌరవం దొరుకుతలేదు ఇప్పుడు. అందుకని మళ్ళీ వచ్చి ప్రజల ముందు చెప్తే ఎవరేం నన్ను పట్టించుకుంటలేరని శాసన మండలిలో కూర్చుని చెప్తున్నావు. శాసన మండలిలో కూర్చున్న సగం మంది కేసీఆర్ దగ్గర పనిచేసిన వాళ్ళే. డబ్బు ఆశ కోసము, దేని ఆశ కోసమో పార్టీలు మార్చిరే తప్ప అందరూ కేసీఆర్ గారి శిష్యులే. రేపు మళ్ళీ మా తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ వస్తారు. సంపాదించుకుంటానికి పోయిన వాళ్ళు ఎవరు కూడా స్థిరపడరు. అది గ్రహించాలి మేడం. ఏంటమ్మా ఎట్లా చూడవచ్చు అంటే ఆ నీళ్ళు, నిధులు, నియామకాల పేరుతో బీఆర్ఎస్ ఈ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ విస్మరించింది. నేను చాలాసార్లు చెప్పినా ఆయన పట్టించుకోలేదని. పట్టించుకున్నప్పుడు అప్పుడెందుకు ముందుకు రాలే? పట్టించుకోలేదు. అప్పుడెందుకు పబ్లిక్లోకి రాలేదు? నువ్వు ఇవాళ పదవి పోయిన తర్వాత పబ్లిక్లోకి వచ్చినావు. కానీ అంతకుముందు మీ నాన్న పట్టించుకోలేదు అని ఎందుకు మాకు చెప్పలేదు? అప్పుడు సంబరంగానే సంపాదించుకున్నావు. ఇలా పదవి పోయింది, జైలు పాలైందని ఇంకో సీఎం కానీ కూడా గంగల కలిపి మళ్ళీ పదవి పోయిందని ఇప్పుడు పబ్లిక్లోకి వచ్చినావు. అప్పుడు ఎందుకు రాలేదు పబ్లిక్లోకి? అప్పుడు ఎందుకు చెప్పలేదు? మా నాన్న మంచిగా పని చేసలేడు, మీరు పని చేయకుండా అని చెప్పాలి. ఎందుకు చేయలేదు? ఆ పని చేయలేదు కదా నువ్వు. ఏమైనా కానీ పదవి సంపాదన కోసం మాత్రమే పనిచేసినావు తెలంగాణ రాష్ట్ర సమితిలో. అది సంపాదించుకునేందుకు అవకాశంగా తీసుకున్నవే తప్ప
పబ్లిక్ న్యాయం చేసిందైతే ఎక్కడ లేదు ఆమె. 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు జరిగింది ఏం లేదు అనే కంక్లూజన్లో మాట్లాడే ప్రయత్నం జరిగింది. ఎట్లా చూడొచ్చమ్మా, ఏం చెప్తారు? ప్రజల కోసం కేసీఆర్ చేయని పని అంటూ లేదు. ఇవాళ ఆడబిడ్డలు తలవెత్తుకొని తిరుగుతాను అంటే కేసీఆర్ పాలనలోనే తను పుట్టిన బిడ్డ కాంచి చనిపోయే ముసలవ దాకా కూడా అతని సంక్షేమ పథకాలు అందినాయి. ఆ కేసీఆర్ దేవుడని మొక్కిన వాళ్ళే ఉన్నారు తప్ప ఒక కన్నబిడ్డ వెంట నువ్వు దూషిస్తున్నావు తప్ప ఎవ్వరు కూడా దూషించలేరు. ఆ ద్వేషం ఎందుకు పెంచుకున్నావో మాకు అర్థమైతే లేదు, ఎంత తక్కువైందో మాకు అర్థమైతే లేదు. ఇవాళ కుటుంబ సంపాదన కోసం అని అన్నారు, నన్ను అది అన్నారు. కేవలం నా అభిమానం కోసం అయితే మేమంతా లేమా? మేము 20 ఏళ్ళు 25 ఏళ్ళు మేము పడుంటాను. నువ్వెందుకు పడుంటలేవు? నువ్వు కన్నబిడ్డ సంపాదించుకున్నదాన్ని 10 ఏళ్ళు నువ్వు అనుభవించినావు, మేమేం అనుభవించినాం? రోడ్ల మీద వానల ఎండల పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి కష్టపడ్డది మేము. టీఆర్ఎస్ పార్టీ ఉంటేంది పోతేంది అని చెప్పి అప్పుడే ఆమెకు కాలం చెల్లింది అనుకున్నాం మేము. పార్టీలు ఇప్పుడు కన్న తల్లి దగ్గర ఒక కుంపట్లకు బుక్కడు పోదిన్నామంటే 6 నెలలు మర్చిపోరు, కానీ జీవితం అంతా నువ్వు అనుభవించినావు తండ్రి దగ్గర. నువ్వే ఆ పార్టీ ఉంటేంది పోతేంది అంటే 4 కోట్ల మంది ప్రజలు ఏమైపోవాలి? 4 కోట్ల మంది ప్రజలు ఇలా చెట్టు నీడన బతుకుతున్నారు. వాళ్ళ బతుకుని ఏం చేస్తాను అనుకుంటున్నావు నువ్వు? పార్టీని నేను చిన్నతనం చేస్తున్నా, పార్టీని వెళ్ళగొడుతున్నాను నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఇంకా బలపడుతుంది పార్టీ. నీ మాటలకు నిన్ను ద్వేషిస్తుంది, నేను దగ్గర అనేది. మళ్ళీ తిరిగి నువ్వు మీ తండ్రి దగ్గరకు వచ్చినా మేమెవరం కూడా నిన్ను సహించము. ఒక నిజాయితీగా బతకాలి మనిషి అన్నది. రైట్, ఇది పరిస్థితి. నిజాయితీగా బతకాలి. అంతకుముందు ఒకవేళ నీళ్లు నియామకాల అంశంలో అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఎందుకు బయటికి రాలేదు? తండ్రినే గౌరవించని నువ్వు ఎట్లా సమాజాన్ని గౌరవిస్తామని నేరుగా అడుగుతున్న పరిస్థితి. చివరిగా మనం మరో అంశం అడుగుదాం. ఎట్లా చూడొచ్చు అన్న, అంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటేంది పోతేందండి. బీఆర్ఎస్ పార్టీలో చాలామంది షేర్ ఉంది, చాలామంది కష్టపడి ఉద్యమ సమయంలో నిర్మాణం చేసిండ్రు. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేది నాకు తెలిసింది వాస్తవం. తెలంగాణలో ఉన్న ఏకైక పార్టీ, తెలంగాణ హక్కులు కాపాడడం కోసం పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. ఎప్పుడైతే కేసీఆర్ గారు ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి బయటకు వస్తున్నారో మరుక్షణం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఆడిస్తున్న డ్రామాలో ఈమె పాత్రధారి మాత్రమే. ఈమెకి ఏంటి అంటే ఈమె కొన్ని లొసుగులు ఉన్నాయి కాబట్టి ఆ లొసుగుల నుంచి బయటపడడం కోసం కేసీఆర్ గారు యాక్టివ్ పాలిటిక్స్లో ఎప్పుడైతే అడుగు బయట పెట్టంగానే కథ ఈమెతో కూడా డ్రామా రక్తి కట్టిస్తున్నారు. ఆ డ్రామాలో మొత్తం ఉంటేంది అంటే ఇదంతా తెలంగాణ ఉద్యమకారులు చాలా శ్రమించి నిర్మాణం చేసిన పార్టీ, చాలా ఉద్యమకారులు రకరకాల నష్టం జరిగిన పార్టీ, నిర్మించిన పార్టీ. అటువంటి పార్టీనే ఇలా అంటే ఎట్లా చూస్తారు? ఒక రాజకీయ పార్టీ అనేది సుదీర్ఘకాలం ప్రజాక్షేత్రంలో ప్రజల శ్రేయస్సు కోరుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ఉండే అటువంటి ప్లాట్ఫామ్ కలిగి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ ఉంటేంత పోతేంది అంది అంటేనే ఆమె ఏ దౌర్భాగ్య పరిస్థితిలో కొనిట్టి వేయబడిందో అర్థమవుతా ఉంది. ఆమె మానసిక పరిస్థితి ఎట్లుందో కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆమె వ్యక్తిగత స్వార్థం కోసం తెలంగాణ ప్రజలకు అండగా నిలబడ్డ పార్టీని పోతేంది ఉంటేంది అంటున్నది. నిజంగానే కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉంటేంది పోతేంది అనుకుంటే ఇవాళ ఉన్నటువంటి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, కేసీఆర్ కిట్లు కానీ, 24 గంటల కరెంట్లు కానీ, పెన్షన్లు పెంచడాలు కానీ ఇవన్నీ జరగపోతుండే. అంటే ఈమెలాగానే కనుక ప్రజలు ఆలోచించుంటే, కానీ ప్రజలు ఒక సంపూర్ణ అవగాహన కలిగినటువంటి కేసీఆర్ గారు మాకు ఎప్పుడు వెన్నట్టు ఉంటేనే మా భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి నిలబెట్టుకున్నారు. రాబోయే రోజులు కూడా నిలబెట్టుకుంటారు. ఏదైతే ఈ డ్రామా ఆర్టిస్టులు చేసే డ్రామాలకు ఏ ప్రజలు కూడా అయోమైన గురిగారు, ఎక్కడ కూడా పరిశాన్ అయ్యే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఇది పరిస్థితి. అయితే కవిత నిన్న మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్లో మాట్లాడిన అంశం అంతా కూడా చాలా సీరియస్గా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. ఆ చర్చలో భాగంగానే ఈరోజు కూడా ప్రధానంగా మాట్లాడిన పరిస్థితి కనబడింది. అయితే చాలా క్లియర్గా కొన్ని విషయాలు చెబుతున్నారు. దీంట్లో తండ్రినే గౌరవించని నువ్వు సమాజాన్ని ఏ విధంగా గౌరవిస్తావు, ఇప్పుడు బీసీలు నీకు గుర్తుకొచ్చారని చెప్పే ప్రయత్నం. ఇటు మరోపక్క నీ వల్లనే నష్టం జరిగింది, మీరు లిక్కర్ స్కామ్లో ఉన్నారు కాబట్టి ఒక రకంగా పార్టీకి మేజర్ నష్టం జరిగిందని చెప్పే ప్రయత్నం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఉద్యమకారులు ఈ అంశంలో మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్ అవినాయక్, RTV, ఆదిలాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.